ఫ్రెడరిక్ నీషే దస్ స్పోక్ జరాతుస్ట్రా దాని మీద ఒక పాడ్కాస్ట్ ఇంతకుముందు చేస్తున్నాను. దాంట్లో ఫ్రెడరిక్ నీషే ఒక ప్రవక్తని ఎందుకు సృష్టించాడు, ఆ ప్రవక్త ప్రయాణం ఏమిటి, ఆ ప్రవక్త తన ప్రయాణంలో ఏం చేయాలనుకున్నాడు, 30 ఏళ్ళ చిరు ప్రయాణంలో మానవజాతిని ఉద్ధరించడానికి, వాళ్ళని మేల్కొల్పడానికి తను చేసిన ప్రయత్నాలు ఏమిటి, ఇట్లాంటి విషయాలు కూడా చెప్పుకున్నాం. సో దాదాపు 10 సంవత్సరాలు పూర్తి ఏకాంతంలో ప్రశాంతంగా గడిపిన తర్వాత సూర్యుని చూసి స్ఫూర్తి పొంది సూర్యకాంతి వలె తనలో బరువెక్కిన జ్ఞానాన్ని, ఎలాగైతే తేనెటీగ తన తేనెని నింపుకొని బరువుగా మారుతుందో అటువంటి జ్ఞానాన్ని ప్రపంచానికి పంచాలి అన్న ఉద్దేశంతో బయలుదేరిన ఒక ప్రవక్త జరాతుస్ట్రా. ఫ్రెడరిక్ నీషే అద్భుత సృష్టి జరాతుస్ట్రా. సో తన ప్రయాణాన్ని మొదలుపెట్టే ముందు కొండ దగ్గర ఒక సాధువుని కలిసి వాళ్ళిద్దరి మధ్యన ఒక అద్భుత చర్చ జరుగుతుంది. నువ్వు సత్యాన్ని తెలుసుకున్నావు, ఎందుకు ఈ పిచ్చి ప్రజలకు చెప్తావు అన్నప్పుడు జరాతుస్ట్రా ఇచ్చిన జవాబులు చాలా అద్భుతంగా ఫ్రెడరిక్ నీషే ఆవిష్కరిస్తాడు. నేను వాళ్ళకు ప్రేమను పంచడానికి వెళుతున్నాను, వాళ్ళ నుంచి నాకేది అక్కర్లేదు. ఎందుకు ఈ భూమి మీద ఎంతోమంది ప్రవక్తల్ని మానవ జాతి వాళ్లకున్న అజ్ఞానం వల్ల ఇబ్బంది పెట్టింది. సో జరాతుస్ట్రా కూడా అట్లాంటి జీవితాన్ని అనుభవించబోతున్నాడేమో అన్న ఒక సహృద్భావంతో ఆ సాధువు చెప్తాడు. కానీ ఏదేమైనా వాళ్ళిద్దరు విడిపోతారు. అప్పుడు ఇద్దరు నవ్వుకుంటారు ఒకరోజు. ఆ నవ్వుకున్న తర్వాత దానికి కారణం ఏమిటి అంటే, దేవుడు మరణించాడని ఇంకా పిచ్చి సాధువుకు తెలియనట్టుంది అంటాడు జరాతుస్ట్రా. అది సాక్షాత్ ఫ్రెడరిక్ నీషే యొక్క ఆంతరంగిక స్వరూపం. Friedrich Nietzsche never believed in God or existence of the God, and he believed that the very existence of the God turned the humanity unintelligent. So Friedrich Nietzsche ఎవరు? One of the most influential of all modern thinkers. Friedrich Nietzsche philosophy చాలామందికి తప్పుగా అర్థం కాబడ్డది. అందులో అంటే మోస్ట్ మిస్అండర్స్టూడ్ ఫిలాసఫర్, మోస్ట్ అండర్ రేటెడ్ అండ్ మోస్ట్ మిస్యూజ్డ్ ఫిలాసఫీ. దానికి ఒక గొప్ప ఎగ్జాంపుల్ ఫ్రెడరిక్ నీషే రాసిన జరాతుస్ట్రా పుస్తకాన్ని అడాల్ఫ్ హిట్లర్ 1,00,000 కాపీలు ముద్రించి ప్రపంచానికి పంచాడు. బికాజ్ హీ మిస్అండర్స్టూడ్ వాట్ హీ మెంట్. ఫ్రెడరిక్ నీషే ఈ 2వ పాడ్కాస్ట్లో తను సృష్టించిన ప్రవక్త జరాతుస్ట్రా ఇలాంటి వ్యక్తిని ప్రేమిస్తాడు అనే కాంటెక్స్ట్లో కొన్ని బ్యూటిఫుల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒక గురువు నిన్ను ప్రేమించాలంటే, తన గైడెన్స్ నీకు ఇవ్వాలంటే నీలో కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఉదాహరణకి వయలిన్ నేర్చుకోవాలంటే మంచి ఫింగర్స్ ఉండాలి. గురువు చెప్పే విషయాలకి నువ్వు సరెండర్ అవ్వాలి. భక్తి ఉండాలి. ఒక చిన్నపిల్లల అమాయకత్వం ఉండాలి. దట్ ఈస్ మ్యాండేటరీ. సో ఉత్త ఆసక్తి ఉంటే సరిపోదు, జీవితాన్ని అర్థం చేసుకునే జిజ్ఞాస కూడా ఉండాలి. అన్వేషించే లక్షణం ఉండాలి. ప్రశ్నించే తత్వం ఉండాలి. అన్నిటికి మించి ఒక నిష్కల్మషమైన మనస్సు, ఒక శుద్ధ హృదయం అవసరం. సో ఫ్రెడరిక్ నీషే ఎలాంటి వ్యక్తి ప్రవక్త ప్రేమిస్తాడు అని ఆ ప్రవక్త చేత చెప్పించాడు. ప్రాబబ్లీ దట్ వాస్ ఫ్రెడరిక్ నీషే. సో ఈ భూమి మీద ఎన్నో మతాలు ఆవిర్భవించాయి. ఇస్లాం, జైనిజం, బుద్ధిజం, అట్లాగే క్రిస్టియానిటీ, అలాగే జొరాస్ట్రియనిజం, ఇట్లాంటి ఎన్నో మతాలు ఆవిర్భవించాయి. ప్రతి మతానికి ఒక ప్రాఫెట్ ఉన్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడు. బికాజ్ సమ్వన్ షుడ్ బి దేర్ టు గైడ్. అది మ్యాండేటరీ. ఒక పొలిటికల్ పార్టీ ఉంటే దానికి ఒక అధ్యక్షుడు ఉంటాడు, దానికి ఒక సమన్వయకర్త ఉంటాడు, ఒక సిద్ధాంతకర్త ఉంటాడు. కుటుంబానికి అయితే ఒక తండ్రి ఉంటాడు, ఒక బస్సు అయితే ఒక డ్రైవర్ ఉంటాడు.
ఏదైనా ఒక వ్యవస్థను సృష్టించినప్పుడు ఆ వ్యవస్థ ఏమిటి, ఏ ఉద్దేశంతో ఏర్పరచబడ్డది, ఎలాంటి వాళ్ళు ఇందులో ఉండాలి, ఎలాంటి వాళ్ళు ఇందులో ఉండకూడదు, ఉండేవాళ్ళు ఏం చేయాలి, మనం అంతా కలిసి ఏం చేయబోతున్నాం అనే రకరకాల విషయాల గురించి చెప్పే ఒక ప్రవక్త కావాలి. ఆ ప్రవక్త జరాతుష్ట్ర. సో అట్లాంటి జరాతుష్ట్ర తన ప్రయాణంలో తను కలిసే అసంఖ్యాకమైన ప్రజల్లో ఎవరిని కలుస్తాడు, ఎవరిని ఇష్టపడతాడు, హూమ్ జరాతుష్ట్ర లవ్స్ ద మోస్ట్ అన్న కాంటెక్స్ట్ ఈరోజు పాడ్కాస్ట్. దిస్ అప్లైస్ టు ఎనీ అదర్ ప్రవక్త, ఎనీ అదర్ ప్రాఫిట్. సో జరాతుష్ట్ర అంటాడు, ఐ లవ్ దోస్ దట్ నో హౌ టు లివ్ ఎక్సెప్ట్ యాజ్ డౌన్ గోయర్స్, ఫర్ దే ఆర్ ద ఓవర్ గోయర్స్. అంటే ఎవరైతే జస్ట్ జీవితంలో పడిపోతున్నారో, ఎలా జీవించాలో తెలియదో అట్లాంటి వాళ్ళని నేను ప్రేమిస్తాను అంటాడు. ఇప్పుడు ఎవరైతే ఆశ్రమాలకు వెళ్తున్నారో తెలిసిన వాళ్ళు ఎందుకు వెళ్తారు? తెలియని వాడే కదా వెళ్ళేది. సో ఎవరికైతే సంపూర్ణంగా తెలియదో ఏదైనా విషయం, అట్లాంటి వాళ్ళని నేను ఇష్టపడతా అంటాడు. I love the great despairs because they are the great adorers and arrows of longing for the shore అంటాడు. ఎవరిని ప్రేమిస్తాడు జరాతుష్ట్ర అంటే ఎవరికైతే తృణీకరించే స్వభావం ఉంటుందో అట్లాంటి వాళ్ళని ప్రేమిస్తాడు. ఎందుకు? ఎవరైతే నిజంగా తృణీకరిస్తారో వాళ్ళే గొప్ప ఆరాధకులుగా మారతారు. అట్లాంటి వాళ్ళే అవతలి ఒడ్డుకి వెళ్ళడానికి కావలసిన శక్తి ఆల్రెడీ వాళ్ళ నుండి ఉంది కనుక వాళ్ళలో ఉన్న తృణీకార భావం పోగానే అది ఆరాధనా భావంగా మారే అవకాశం ఉంది. కాబట్టి అట్లాంటి వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాడు. ఈ చరిత్రలో మనం గనక ఒకసారి చూస్తే ఇట్లాంటి ఇన్స్టాన్సెస్ చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, జీసస్ క్రైస్ట్ని అత్యంత ఎక్కువగా విమర్శించిన వాడు, తృణీకరించిన వాడు పౌల్. అండ్ హీ బికేమ్ ద ఆర్డెంట్ డివోటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ లాటర్ డేట్. ఇప్పుడు మనం చూస్తున్న చర్చిల యొక్క ఆవిర్భావం అతనే చేశాడని చెప్తారు. సో ఎవరైతే విపరీతంగా ద్వేషిస్తారో అట్లాంటి వాడు విపరీతంగా ప్రేమించే క్షణం రావచ్చు. సో ఓషో కూడా ఒకసారి ఒక మాట అన్నాడు, నన్ను ప్రేమించేవాడు కావచ్చు, నన్ను ద్వేషించేవాడు కావచ్చు, ఇద్దరూ నా వైపు చూస్తున్నారని నాకు తెలుసు. బికాస్ ప్రేమించాలన్నా ద్వేషించాలన్నా ఒక సింగిల్ పాయింట్ ఎజెండా ఉండాలి. ఈదర్ యూ లవ్ సంబడి, యూ హేట్ సంబడి. దట్ సంబడి అటువైపు నీ దృష్టి అంతా ఉంది. ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే ప్రేమ కంటే ద్వేషం చాలా ప్రబలంగా ఉంటుంది. జరాతుష్ట్ర ఇంకా ఎవరిని ప్రేమిస్తాడు? ఐ లవ్ దోస్ హూ డు నాట్ ఫస్ట్ సీక్ ఎ రీజన్ బియాండ్ ద స్టార్స్ ఫర్ గోయింగ్ డౌన్ అండ్ బీయింగ్ సాక్రిఫైజెస్ బట్ సాక్రిఫైస్ దెమ్సెల్వ్స్ టు ద ఎర్త్ దట్ ద ఎర్త్ ఆఫ్ ద సూపర్ మ్యాన్ మే హియర్ ఆఫ్టర్ అలైవ్ అంటాడు. సో ఎలాంటి వాళ్ళని ఇష్టపడతాడు? ఎవరైతే త్యాగం చేయడానికి ఏవో గొప్ప గొప్ప కారణాలు వెతికే వాళ్ళని, అట్లాంటి వాళ్ళని ఇష్టపడను. కానీ ఒక ఉన్నతమైన మానవుడిగా ఎదగడానికి తమని తాము ఎవరైతే ఆవిష్కరించుకుంటారో, ఈ భూమి కోసం ఎవరైతే వాళ్ళని వాళ్ళు త్యాగం చేసుకోవడానికి సిద్ధపడతారో అట్లాంటి వాళ్ళని ఇష్టపడతా అంటాడు జరాతుష్ట్ర. ఐ లవ్ హిమ్ హూ లివ్స్ ఇన్ ఆర్డర్ టు నో. అంటే తెలుసుకోవడం మాత్రమే జీవించే మనిషి తత్వాన్ని ప్రేమిస్తాడు జరాతుష్ట్ర. అండ్ సీక్స్ టు నో ఇన్ ఆర్డర్ దట్ ద సూపర్ మ్యాన్ మే హియర్ ఆఫ్టర్ లివ్ దస్ సీక్స్ హిజ్ ఓన్ డౌన్ గోయింగ్. సో తన మనసులో ఉన్న కల్తీని కడిగేసుకొని ఎవడైతే ఒక ఉన్నతమైన మనిషిగా మారడానికి, నేల మీద నిలబడడానికి తను ప్రిపేర్ చేసుకునేవాడిని ఇష్టపడతానంటాడు. ఐ లవ్ హిమ్ హూ లవ్స్ హిస్ వర్చ్యూ ఫర్ విర్చ్యూ ఈజ్ ద విల్ ఆఫ్ డౌన్ గోయింగ్ అండ్ అన్ ఆరో ఆఫ్ లాంగింగ్. మనిషి యొక్క ధర్మాన్ని ప్రేమించేవాడిని ఇష్టపడతాడు.
ఇంకా ఎవరిని ఇష్టపడతాడు? ఐ లవ్ హిమ్ హూ రిజర్వ్స్ నో షేర్ ఆఫ్ స్పిరిట్ ఫర్ హిమ్సెల్ఫ్ బట్ వాంట్స్ టు బీ హోల్లీ ద స్పిరిట్ ఆఫ్ హిస్ వర్చ్యూ దస్ వాక్స్ యాజ్ హిస్ స్పిరిట్ ఓవర్ ద బ్రిడ్జ్. అంటే ఈ అస్తిత్వం యొక్క ఆత్మని తనలో కలిగి ఉన్నవాడిని ఇష్టపడతా అంటాడు. అట్లాగే తన యొక్క విద్యుక్త ధర్మాల్ని బేషరతుగా పాటించేవాడిని ఇష్టపడతా అంటాడు. ఆ విధంగా అతను ఈ ప్రకృతి లేదా ఈ ఆత్మ అనే ఒక బ్రిడ్జ్ మీద జీవితకాలం నడవగలడు. అట్లాంటి వాడిని ఇష్టపడతా అంటాడు. ఇంకా ఎవరిని ఇష్టపడతాడు? ఐ లవ్ హిమ్ హూ మేక్స్ హిస్ వర్చ్యూ హిస్ ఇన్క్లినేషన్ అండ్ డెస్టినీ దస్ ఫర్ ద సేక్ ఆఫ్ హిస్ వర్చ్యూ హీ ఈస్ విల్లింగ్ టు లివ్ ఆన్ ఆర్ లివ్ నో మోర్. సో తన యొక్క సద్గుణాలని తన విధిగా మార్చుకునే వ్యక్తిని నేను ప్రేమిస్తాను. సో అలాంటి వాడు తన ధర్మం కోసం, తన ఆత్మ కోసం జీవించడానికి లేదా అవసరమైతే మరణించడానికి సిద్ధంగా ఉండేవాడు. అట్లాంటి వాడిని ప్రేమిస్తానంటాడు. అలాగే ఎక్కువ కోరికలు లేని వాడిని నేను ప్రేమిస్తానంటాడు. ఇంకా ఎవరిని ప్రేమిస్తాడు? ఐ లవ్ హిమ్ హూస్ సోల్ ఈస్ లావిష్ హూ వాంట్స్ నో థ్యాంక్స్ అండ్ డస్ నాట్ గివ్ బ్యాక్ ఫర్ హీ ఆల్వేస్ బెస్టోస్ అండ్ డిజైర్స్ నాట్ టు కీప్ ఫర్ హిమ్సెల్ఫ్స్. అంటే ఎవరి యొక్క ఆత్మ చాలా విలాసవంతమైందో, ఎవడైతే అనవసరంగా కృతజ్ఞతలు కోరుకోడు అట్లాంటి వ్యక్తిని ప్రేమిస్తాను. ఎవడైతే అందరికీ తన దగ్గరున్నవన్నీ ప్రసాదించి తన కోసం ఏమీ ఉంచుకోడు అతన్ని ప్రేమిస్తానంటాడు. ఇంకా ఎవరిని ప్రేమిస్తాడు? ఈ స్టేట్మెంట్ వింటే ఆశ్చర్యపోతారు. ఐ లవ్ హిమ్ హూ ఈజ్ అషేమ్డ్ వెన్ ద డైస్ ఫాల్ ఇన్ హిస్ ఫేవర్ అండ్ హూ దెన్ ఆస్ యామ్ ఐ ఎ డిసానెస్ట్ ప్లేయర్ ఫర్ హీ ఈస్ విల్లింగ్ టు సకమ్ అంటే లొంగిపోవడం. ఇది చాలా అద్భుతమైన స్టేట్మెంట్. ఏదైనా ఆట ఆడుతున్నప్పుడు పాచికలు తన ఫేవర్గా పడితే ఇట్లాంటి పేలవమైన ఆట ఆడే ఒక అసమర్థ ఆటగాడిని నేను. అందుకని ఈ ఆట ఆడకముందే నేను నా ఓటమిని అంగీకరిస్తున్నా, లొంగిపోతున్నా అని చెప్పేవాడు. సో అంటే మనిషిలో ఉన్న కోర్ క్వాలిటీస్ గురించి మాట్లాడుతున్నాడు. ఐ లవ్ హిమ్ హూ స్కాటర్స్ గోల్డెన్ వర్డ్స్ ఇన్ అడ్వాన్స్ ఆఫ్ హిస్ డీడ్స్ అండ్ ఆల్వేస్ డస్ మోర్ దాన్ హీ ప్రామిసెస్ ఫర్ హీ సీక్స్ హిజ్ ఓన్ డౌన్ గోయింగ్. అంటే పనికిరాని మాటలు మాట్లాడకుండా ఎవరైతే పని చేస్తారో అట్లాంటి వాడిని ఇష్టపడతా అని దాని సారాంశం. ఐ లవ్ హిమ్ హూస్ జస్టిఫైస్ ద ఫ్యూచర్ వన్స్ అండ్ రెడీమ్స్ ద పాస్ట్ వన్స్ ఫర్ హీ ఈస్ విల్లింగ్ టు సకమ్ త్రూ ద ప్రజెంట్ వన్స్. అంటే ఎవరైతే భవిష్యత్తుని సమర్థిస్తాడో, ఒక ఆశావాదం కలిగి ఉంటాడో అట్లాంటి వాడిని నేను ప్రేమిస్తాను. అలాగే తనకున్న గతాన్ని వదిలించుకున్నవాడిని ప్రేమిస్తాను. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితిలో తనున్న సందర్భాన్ని బట్టి దానికి లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నవాడే నా శిష్యుడు కాగలడు అని చెప్తాడు. ఇది అన్నిటికంటే ముఖ్యమైనది. ఇది జరాతుష్ట్ర చెప్పిన స్టేట్మెంట్ కాదు, ఫ్రెడరిక్ నీషే ఇచ్చిన స్టేట్మెంట్. ఐ లవ్ హిమ్ హూ chastens his God because he loves his God, for he must succumb through the wrath of his God. తన దేవుణ్ణి లేదా తను ఆరాధించేవాడిని, శిక్షించేవాడిని నేను ప్రేమిస్తాను, ఎందుకంటే అతను దేవుణ్ణి ప్రేమిస్తాడు. ఇది కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్. సో ఏ దేవుడిని అయితే నువ్వు పూజిస్తున్నావో అతన్ని శిక్షించగలగాలి కూడా అంటాడు. అంటే అట్లాంటి కరేజ్ ఉన్న వ్యక్తిని ప్రేమిస్తాను. అలాంటి వాడే మళ్ళీ అవసరమైనప్పుడు ఆ దేవుడి యొక్క కరుణకి, కృపకి, ఉగ్రతకి లొంగిపోతాడంటాడు. మనం చాలా సినిమాల్లో చూస్తాం, అన్నమయ్య కానీ అంటే దేవుడిని తిట్టుకుంటూ పాటలు పాడతారు. అంటే ఎవరైతే నిజంగా ప్రేమిస్తారో వాడే తిడతాడు కదా. మీకున్న ఎవరు గొప్ప స్నేహితుడు అంటే ఎవరు మిమ్మల్ని అరేతురు అనగలడు అనే కాంటెక్స్ట్ ఉంది. I love him whose soul is so overfull that he forgets himself
అండ్ ఆల్ థింగ్స్ దట్ ఆర్ ఇన్ హిమ్ దస్ ఆల్ థింగ్స్ బికమ్ హిస్ డౌన్ గోయింగ్. అంటే ఎవరిని ప్రేమిస్తాడు అంటే తనలో ఉన్న సమస్తాన్ని మర్చిపోయేంత ఒక నిండైన మనస్సు ఉన్నవాడిని, హృదయం ఉన్నవాడిని ప్రేమిస్తున్నా అంటాడు. ఇంకెవరిని ప్రేమిస్తాడు? ఐ లవ్ హిమ్ హూ ఈజ్ ఆఫ్ ఎ ఫ్రీ స్పిరిట్ అండ్ ఎ ఫ్రీ హార్ట్. సో ఎవరిలో అయితే స్వేచ్ఛా స్ఫూర్తి మరియు స్వేచ్ఛా హృదయం ఉంటాయో అతన్ని ప్రేమిస్తాను. అండ్ ద లాస్ట్, సో మనిషిని తగ్గించే చీకటి మేఘం నుంచి ఒక్కొక్కటిగా పడే భారీ చుక్కల వంటి వారందరినీ నేను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ ఆల్ హూ ఆర్ లైక్ హెవీ డ్రాప్స్ ఫాలింగ్ వన్ బై వన్ అవుట్ ఆఫ్ ద డార్క్ క్లౌడ్స్ దట్ లోవర్స్ ఓవర్ మ్యాన్. దే హెరాల్డ్ ద కమింగ్ ఆఫ్ లైటనింగ్ అండ్ సకమ్ యాజ్ హెరాల్డ్స్. సో వాళ్ళే వర్షపు రాకడిని, ఉరుముల తాకిడిని తెలియజేస్తారు. అలాగే దానికి లొంగిపోయే శక్తిని కలిగి ఉంటారు. అంటే ఇప్పుడు మనకి ఇలాంటి స్టేట్మెంట్స్ అర్థం కావాలంటే ఒక లీడర్, ఒక వ్యక్తి లీడర్గా మారి అతనే ఒక ఉద్యమాన్ని క్రియేట్ చేసి, అతనే కొన్ని లక్షల మందిని ఇన్స్పైర్ చేసి, అతనే దానికి ఆహుతవుతాడు. సో అట్లాంటి వాడే సూపర్ మ్యాన్, అట్లాంటి వాడే నిజమైన మనిషి, అట్లాంటి వాడే ఆకాశంలో మెరిసే మెరుపులకు అంబాసిడర్, దూత. అట్లాంటి వాడే ఒక అనంత లోకాల నుంచి నేలకు జారిపడే నీటి చుక్క. ఇట్లాంటి వాడిని ఫ్రెడరిక్ నీషే ప్రేమిస్తాడు. అంటే జరాతుస్ట్రా ప్రేమిస్తాడండి. సో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటే, ఫ్రెడరిక్ నీషే ఈజ్ జరాతుస్ట్రా. ఎందుకు? అదొక నిజమైన క్యారెక్టర్ అని చెప్పడానికి ఆధారాలు ఏమీ లేవు. ఫ్రెడరిక్ నీషే యొక్క సృష్టి తను చెప్పాలనుకున్న విషయాలన్నీ ఒక క్యారెక్టర్ చేత చెప్పించాడు అనమాట. ఈ క్వాలిటీస్ విశ్వజనీనమైనవి, సార్వజనీనమైనవి. ఈ ప్రపంచంలో మీరేదన్నా ఒక సంస్థ స్టార్ట్ చేయాలి. సో మీరు ఎట్లాంటి వ్యక్తుల కోసం వెతుకులాడతారు? ఏదన్నా ఒక మల్టీనేషనల్ కంపెనీ తన ఎంప్లాయీస్ ఎలా ఉండాలని కోరుకుంటారు, దానికి కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి కదా. అట్లా ఒక ప్రవక్త ఎవరిని తన శిష్యులుగా ఉంచుకోవాలనుకుంటున్నాడు, ఎవరి ద్వారా తన యొక్క మెసేజ్ని ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నాడు, అట్లాంటి వ్యక్తులకు ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయి, ఎలాంటి వ్యక్తిని తను ప్రేమిస్తాడు, ఇట్లాంటి విషయాలన్నీ సంబంధించిన స్టేట్మెంట్స్ ఇవి. ఇవన్నీ స్పొరాడిక్ స్టేట్మెంట్స్, రకరకాల చోట్ల ఉన్న వాటిని ఏరి కోరి. సరే మరి, రిసరస్ వయసు.